సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ ఎలా ఉన్నారు? కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదూ? మంచిది. ఈ అరుణోదయపు దినాన లేచి కంఠధ్వని దేవునికి వినిపించారా? కనీసం 2-3 అధ్యాయాలైనా దేవుని వాక్యాన్ని క్రమం తప్పకుండా చదువుకుంటున్నారా? అవును. గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగిందా? తమ్ముడు చెల్లి మిమ్మల్నే మనసాక్షి నేరారోపణ చేస్తుంది కదూ. ఈరోజు బైబిల్ చదవాలా, కుటుంబ ప్రార్థన చేసుకోవాలా, మనసాక్షి హృదయం నీ మీద నేరారోపణ చేస్తుంది కదూ. ఒకవేళ ఇంకా ప్రార్థన చేసుకోకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత అయినా కొద్దిసేపు అయినా ప్రభు సన్నిధిలో గడపండి. ఉదయం లేచినప్పుడు దేవునితో గడపకుండా గడప దాటి బయటికి వెళ్ళొద్దని మీ కుటుంబ సభ్యునిగా బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. ఈ రాత్రి తప్పకుండా కుటుంబంలో కుటుంబ ప్రార్థన ప్రతి కుటుంబంలో యేసు నామం పేరిట జరుగునుగాక. ఆమేన్. మంచిది. ఇదేనో ఓ ప్రత్యేకమైన వర్తమానం. ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తి దైనందిన జీవితంలో ఎదుర్కొనే సమస్య, ఆ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి, ఓ దివ్యమైన వర్తమానం. ఆ ఇద్దరిలో నీవెవరివి? ఎవరా ఇద్దరు? ఇలాంటి సమస్య నీకు ఎదురైతే ఎలా పరిష్కరించుకుంటావు? ఓ దివ్యమైన వర్తమానం. వర్తమానం ఇచ్చే ముందు తెలుగులో ఒక సామెత ఉంది. పొయ్యి లేని ఇల్లు లేదు, సమస్య లేని సంసారం లేదు. నిప్పు లేని ఇల్లు లేదు, మనస్మర్థం లేని మనుషుడు లేడు. సామెత ఒకటి ఉంది. మరొకసారి చెప్పమంటారా? పొయ్యి లేని ఇల్లు లేదు, సమస్య లేని సంసారం లేదు. ఒకవేళ మీరు అంటారేమో, అన్నయ్య మా ఇంట్లో పొయ్యి లేదు అన్నయ్య, స్టవ్ ఉంది అన్నయ్య అంటారా? స్టవ్ ఉంటే ఉంది, ఆ స్టవ్లో మంట వస్తుంది కదా. పొయ్యిలో నుంచి స్టవ్లో నుంచి మంట ఎట్ట వస్తుందో మంట వస్తుంది. ఎస్, ప్రతి ఇంటిలో మంట ఉంది అనేది ఎంత వాస్తవమో ప్రతి సంసారంలో భార్య ద్వారా భర్తకో, భర్త ద్వారా భార్యకో, తల్లిదండ్రుల ద్వారా పిల్లలకో, పిల్లల ద్వారా తల్లిదండ్రులకో సమస్య లేని సంసారం అంటూ భూమి మీద ఒక్కటి కూడా లేదు. విన్నారా? మీలో ఎవరైనా అన్నయ్య మా ఇంట్లో అసలు ఏ సమస్య లేదు అన్నయ్య, మా ఆయన యేసు ప్రభు వారికి స్వయాన తమ్ముడు, మా ఆవిడ మరియమ్మ తల్లికి స్వయాన అక్క, అబ్బో మా పిల్లల గురించి చెప్పాలంటే యోసేపు దానియేలు కూడా మా పిల్లల తర్వాతేనన్నా. ఇక మా కూతురు గురించి చెప్పాలంటే ఎస్తేరుకి స్వయాన అక్క అని అన్ని కుటుంబాల్లో అసలు తిరుగులేదు. 100కు 100 అన్ని కోణాల్లో నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పగలిగే నరుడు ఒక్కడు కూడా భూమి మీద లేడేమో. ఒక కోణంలో బాగుంటే ఇంకో కోణంలో సమస్య. అయితే సుమి, సమస్యలు తప్పకుండా వస్తాయి. కానీ సమస్యలను పరిష్కరించడానికి నువ్వు వేసే అడుగులున్నాయే, జ్ఞానయుక్తంగా నువ్వు అడుగులేస్తే ఓ ఖరీదైన మాట చెప్తా. జ్ఞానయుక్తంగా నువ్వు అడుగులేస్తే గొడ్డలితో పోయే సమస్య గోడితో పరిష్కరించగలుగుతావు, జ్ఞానంతో. ఈ జ్ఞానమే లేకపోతే నువ్వు వెర్రిదానిగా ప్రవర్తిస్తే గోడితో పోయే సమస్య కూడా గొడ్డలితో కూడా పోదు. అంత జటిలమైన కఠినమైన సమస్యగా మారిపోతుంది. సమస్య ఎదురైనప్పుడు నువ్వు వేసే అడుగులు పరిష్కరించడానికి నువ్వు తీసుకునే నిర్ణయాలు, నువ్వు మాట్లాడే మాటలు సమస్య తీవ్రతను పెంచటమా తగ్గించటమా చేస్తాయి. ఇంతకీ ఏంటయ్యా విషయం అనంటే, 2 న్యాయాధిపతులు ఉన్నారు. ఒక న్యాయాధిపతి పేరు గిద్యోను, ఇంకొక న్యాయాధిపతి పేరు యెఫ్తా. ఇద్దరికి ఒకే విధమైన సమస్య వచ్చింది. విచిత్రం ఏంటో తెలుసా?
గిద్యోను జ్ఞానంగా దాన్ని పరిష్కరించాడు. కత్తి పట్టుకోకుండా సమాధానకరమైన వాతావరణం నెలకొంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే సమస్య యెఫ్తాకి ఎదురైంది. కొంచెం ఆవేశంగా అడుగు వేశాడు. ఆవేశంగా నిర్ణయం తీసుకున్నాడు. 42,000 మంది ఇశ్రాయేలీలు చంపబడటానికి ఇశ్రాయేలీల న్యాయాధిపతి యెఫ్తా కారణమయ్యాడు. ఒకే విధమైన సమస్య, ఒకరు పరిష్కరించడానికి వేసిన అడుగులు సమస్య తీవ్రతను తగ్గించాయి. మరొకరు వేసిన అడుగులు సమస్య తీవ్రతను పెంచడమే కాదు, 42,000 మంది చనిపోవటానికి కారణమయ్యారు. ఎక్కడ రాసిందన్న ఈ వివరాలు రండి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు, అలాగే 12వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు నేను చదువుతాను, ఒకసారి గమనించండి. అప్పుడు ఎఫ్రాయిమీలు గిద్యోనుతో, నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది? మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్మల్ని ఎలా పిలవలేదని చెప్పి అతనితో కఠినముగా కలహించిరి. అందుకతడు, మీరు చేసినది ఎక్కడ? నేను చేసినది ఎక్కడ? అబీయెజెరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిమీయుల పరిగా మంచిది కాదా? దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఓరేబును జేయూబును మీ చేతికి అప్పగించెను. మీరు చేసినట్లు నేను చేయగలనా అనెను. అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీద వారి కోపము తగ్గెను. విన్నారా? ఇంకొకసారి, అతడు ఆ మాట అన్నప్పుడు వారి కోపము తగ్గెను. తమ్ముడు, చెల్లి, సూటిగా మిమ్మల్ని ఒక మాట అడుగుతా. నీ భార్యతో నీవేదైనా ఒక మాట అంటే భార్య కోపం తగ్గుతుందా? భార్య కోపం పెరుగుతుందా? చూడండి, భార్య కోపం పెరుగుతుందా తగ్గుతుందా? నీవేదైనా ఒక మాట అంటే నీ భర్తకు కోపం ఇంకెక్కువ పెరుగుతుందా? కోపం తగ్గుతుందా? కోపాన్ని రేపే మాటలు నీ నోట వస్తున్నాయా? ఆ కోపాన్ని చల్లార్చే మాటలు నీ నోట వస్తున్నాయా? ఇప్పుడు నిప్పండి, నిప్పులో ఉప్పేస్తే చెట్టపట్టలేగా. అదే నిప్పు మీద నీళ్లు పోస్తే చూడు, నువ్వు ఉప్పులాగుంటున్నావో, నువ్వు ఉప్పులాగుంటున్నావో నీళ్ళలాగుంటున్నావో దాన్ని బట్టి సమస్య తీవ్రత ఆధారపడి ఉంటుంది. నువ్వు ఉప్పులాగుంటే సమస్య తీవ్రత పెరుగుతుంది, చిటపట్లు ఎక్కువైపోతాయి. నువ్వు నీళ్ళలాగా వ్యవహరిస్తే రక్తం ఏరులై ప్రవహించాల్సిన చోట కూడా శాంతి సమాధానాలు ప్రవహించడానికి దేవుడు కృప చూపిస్తాడు. 12వ అధ్యాయం చూడండి, యెఫ్తా జీవితంలో 12వ అధ్యాయం 7 వచనాలు. 1వ వచనం చదువుతాను. ఎఫ్రాయిమీలు కూడుకొని ఉత్తరమునకు పోయి నీవు అమ్మోనీయులతో యుద్ధము చేయబోనప్పుడు నీతో వచ్చుటకు మమ్మల్ని ఎలా పిలవలేదు? నీవు కాపురమున నీ ఇంటిని అగ్నితో కాల్చివేయదమని యెఫ్తాతో చెప్పగా, యెఫ్తా వాళ్ళతో మాట్లాడి 6వ వచనం చివరి భాగంలో రాసి ఉంటుంది, ఆ కాలమున ఎఫ్రాయిమీలలో 42,000 మంది పడిపోయిరి. విన్నారా? యెఫ్తా దగ్గరకు వచ్చి, చూసారా, ఎఫ్రాయిమీలు, మీరు అమ్మోనీయులతో యుద్ధానికి వెళ్ళేటప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవలా? మీ ఇంటిని కాల్చేస్తాం. అప్పుడు అన్నాడు, అరచేతిలో ప్రాణం పెట్టుకొని నేను వాళ్ళతో యుద్ధం చేస్తే నా దేవుడు నన్ను గెలిపించాడు. నన్ను మెచ్చుకోవాల్సింది పోగా నన్ను చంపటాన్ని నా ఇంటిని కాల్చేస్తారా? మీరు నన్ను కాల్చడం, నా ఇంటిని కాల్చడం కాదు, నేను మిమ్మల్ని కాల్చకపోతే ఆగండి అని చెప్పి యుద్ధానికి దిగాడు. 42,000 మంది ఎఫ్రాయిమీలు చంపబడ్డారు. ఏమండి, దేవుడు న్యాయాధిపతిని ఎన్నుకుంది ఇశ్రాయేలుని కాపాడమనా, ఇశ్రాయేలుని చంపమనా? మరలా అడుగుతా, న్యాయాధిపతి ఇశ్రాయేలులకు రక్షకుడా భక్షకుడా? రక్షకుడు కదా. కానీ ఇక్కడ యెఫ్తా భక్షకుడు అయ్యాడు. మీరు అంటారా, మరి ఎఫ్రాయిమీలు చేసింది బాగుందా అన్న? ఎఫ్రాయిమీలు చేసింది బాగాల.
ఎఫ్రాయిమీలు ఇట్లా మాట్లాడటం ఇది ఏమన్నా కొత్త? ఇదే సమస్య ఎస్ గిద్యోనికి వచ్చింది కదా. వినండి, చదువుకున్న ఈ 2 అధ్యాయాల్లో ఉన్న సమాచారంలో నుంచి ఒక్క 5 విలువైన విషయాలు చెప్తాను. సమస్య ఒక్కటే, హ్యాండిల్ చేసే విధానంలోనే శాంతి కలగటమా, రక్తం ఏరులై ప్రవహించటమా, హ్యాండిల్ చేసే విధానంలోనే ఉంది. తమ్ముడు, చెల్లి, ఎఫ్రాయిమీలు లాంటి మనస్తత్వం కలిగిన వారు నీ ఉద్యోగ స్థలంలో ఉంటారు, నీ వెళ్ళే సంఘంలో ఉంటారు, నువ్వు పనిచేసే పని స్థలంలో ఉంటారు. పనిచేసే పని స్థలం దాకా ఎందుకండి, నీ ఇంటిలోనే ఉంటారు. కలహానికి కాలు దూవుదాం అన్నట్లుగా, ప్రతిదానికి సై అంటే సై అన్నట్లుగా కాచుకునే కలహవీరులు కొంతమంది ఎఫ్రాయిము లాంటి వ్యక్తులు ఉంటారు. ఎఫ్రాయిమీయుడు కలహానికి కాలు దువ్వాడని నువ్వు కాలు దువ్వితే నీ గొప్పతనం ఏముంది? సమస్యలందరికీ వస్తాయి. హ్యాండిల్ చేసే విధానంలోనే సమస్య తీవ్రత పెరగటమా, సమస్య తీవ్రత తగ్గించటమా నీ చేతిలోనే ఉంది, నీ చేతిలోనే ఉంది. కత్తితో ఎదుటోడిని పొడవచ్చు చంపటానికి, అదే కత్తితో చచ్చేవాడిని ఆపరేషన్ చేసి బ్రతికించవచ్చు. వంట, ఆ మంటతో వంట చేస్తారు, అదే మంటతో తను కాల్చుకొని చనిపోయే వాళ్ళు ఉంటారు. వస్తువు ఒక్కటే, హ్యాండిల్ చేసే విధానం వేరు. తమ్ముడు, చెల్లి, ఎఫ్రాయిము లాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులు నీ చుట్టూతో ఉన్నప్పుడు జాగ్రత్త. హ్యాండిల్ చేసే విధానం మీదే ఆధారపడి ఉంది అన్న సంగతి మర్చిపోకండి. ఎఫ్రాయిమీయులు ప్రతిసారి మమ్మల్ని ఎందుకు పిలవలేదు అని అంటున్నారంటే, ఈ ఎఫ్రాయిము గోత్రికుల మనస్తత్వం ఎలాంటిదో తెలుసా? మమ్మల్ని రికగ్నైజ్ చేయాలి, మమ్మల్ని గుర్తించాలి, మాకు గుర్తింపు ఉండాలి. నిజమే, లోకంలో మనుషులు 3 రకాల గుర్తింపులు కోరుకుంటారు. ఒకటి, మమ్మల్ని ఎక్కువ ప్రేమించాలి. రెండవది, మాకు గౌరవం దొరకాలి. మూడవది, మాకు గుర్తింపు దొరకాలి. కనపడటంతో ప్రైజ్ లార్డ్ అనండి, అయిపోతాడు. కాస్త ప్రేమ పంచుతున్నట్లుగా మాట్లాడండి. యెఫ్తా చేసింది, యెఫ్తా చెయ్యనిది గిద్యోను చేసింది ఏంటో తెలుసా? మమ్మల్ని యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎందుకు పిలవలా అని అంటే, గిద్యోను ఏమన్నాడంటే, అయ్యా, ఆ మిద్యానీయులు ఏ పార్టీ వాళ్ళు? ఆఫ్టర్ ఆల్ వాళ్ళని తరమటానికి, వాళ్ళని చంపటానికి మాలాంటి బచ్చగాళ్ళు చాలయ్యా. మీరెవరు? రాజులు. మీలాంటి రాజులు మిద్యానీయుల రాజులను చంపటానికి ఆల్రెడీ మీరు చంపారుగా. మీరు చంపగా మిగిలిపోయిన పరిగుందే, ఆ పరిగిని చంపటానికి మేమున్నాం అంటే, మానవ భాషలో చెప్పాలంటే, అయ్యా, వాళ్ళు పిల్లులు లాంటి వాళ్ళు. ఆ పిల్లులను తరమటానికి మాలాంటి కుక్కలు చాలయ్యా. మేం కుక్కలం. ఆ పిల్లులకు కుక్కలు చాలయ్యా. ఆ పిల్లులకి పులిలాంటి మీరెందుకు? మీరు పులులు, విన్నారా? మీరు పులులు. ఆ పులుల్ని పిల్లి మీద కుదిలితే అయ్యయ్యో మాలాంటి కుక్కలు చాలు సార్ అన్నాను. ఆ మాట అనేసరికి వాని కోపము చల్లారిపోయాను. బా, నీ మాటే కోపం రేపటమా, కోపం చల్లార్చటమా? నీ మాటే ఇంట్లో సమాధానమా, అసమాధానం? నీ మాటే నీ ఇంట్లో వివాదమా, ప్రశాంతమా? నీ మాట మీద ఆధారపడి ఉంటుంది అన్న సంగతి ఎప్పుడు నువ్వు మర్చిపోకు. ఒకే సమస్య కానీ ఆ సమస్యను పరిష్కరించడానికి గిద్యోను వేసిన అడుగులు చూడండి. అతడు ఆ మాట అన్నందుకు కోపము చల్లారిపోయాను. ఒక గొప్ప దైవజనులు జార్జ్ వర్వర్ గారు, ఆయన ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ సేవ చేసే దినాల్లో ఒకరోజు స్థానిక సంఘానికి వెళ్ళి వాక్యం చెప్పాడు. ఆ దైవ సేవకుడు గురించి ప్రపంచం హర్షిస్తుంది. గొప్ప దైవజనుడు, నిస్వార్థమైన దైవజనుడు,
అలాంటి దైవజనులు చాలా అరుదని చాలా ఘనంగా మాట్లాడతారు. అయితే ఒకానొక సందర్భంలో ఆయన వాక్యం చెప్పి స్టేజ్ దిగేటప్పుడు చర్చిలో కూర్చున్న ఒక ఆయన, జార్జ్ వర్వర్, నువ్వు పైకి చాలా మంచోడిలా కనపడతావు, కానీ నువ్వు మంచోడు కాదు, నీదంతా నటన, నువ్వు వేషధారివి, బయట కనపడేంత మంచోడివి కాదు, నువ్వు చెడ్డోడివి, అలాంటోడివి ఎలాంటోడివి అని నోటుకొచ్చినట్టు నువ్వు చెడ్డోడివి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి నిలవబడి, జార్జ్ వర్వర్ గారు మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళి చెడ్డోడివి చెడ్డోడివి అన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి చెయ్యి లాక్కొని నెత్తి మీద పెట్టుకొని, నేను మంచోడిగా మారేటట్లు, నేను మంచోడిగా బ్రతికేటట్లు నా కొరకు ప్రార్థన చేయ్యా అన్నాడు. చర్చిలో కూర్చున్న వాళ్ళందరూ కళ్ళెమటి నీళ్ళు పటపట పటపటమని రాలుస్తూ ఉన్నారట. చివరికి నువ్వు చెడ్డోడివి 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 అన్నవాడు కూడా ఆ దైవజనుడిని అమాంతంగా కౌగిలించుకొని, వారవలేని బుద్ధితోనే నేను ఈ మాట అన్నా, నన్ను క్షమించయ్యని ఆ వ్యక్తి ఆడవటం ప్రారంభించాడట. వా, చూడండి, దీన్నే జ్ఞానం అంటారు. దైవజనమా, మీకు ఒక విలువైన మాట చెప్తాను. గొప్ప లీడర్ అయినా హంబుల్గా ఉండటం నేర్చుకోవాలి. యెఫ్తా, గిద్యోను ఇద్దరు గొప్ప లీడర్లే, కానీ గిద్యోను అంత గొప్ప విజయాన్ని మిద్యానీయుల మీద 7వ అధ్యాయంలో సాధించి హంబుల్గా ఉన్నాడు. నువ్వు ఎంత గొప్ప నాయకుడివైనా హంబుల్గా ఉండటం నేర్చుకో. ఎఫ్రాయిము లాంటి వ్యక్తులు నీ ఇంటిలో తప్పకుండా ఉంటారు. ఎఫ్రాయిము లాంటి వ్యక్తులు నీ పని స్థలంలో ఉంటారు. నేను పెద్ద అధికారినే, నా ముందీడు ఎంత, నో, ఎంత గొప్ప లీడర్ అయినా దేవుని సన్నిధిలో హంబుల్గా ఉండటం నేర్చుకో. ఇంకొక మాట చెప్తాను, ఎక్స్టర్నల్ వారి కంటే ఇంటర్నల్ వారే చాలా ప్రమాదం. సైతాన్ గారి ట్రిక్ చూడండి, ఇక్కడ సైతాన్ గారి ట్రిక్ చూడండి. అమోనీయులు యుద్ధానికి వచ్చారు. ఎవరి మీదకి? ఇశ్రాయేలీల మీదకి. యెఫ్తా న్యాయాధిపతిగా ఉన్న దినాల్లో వాళ్ళందరినీ చంపి జయాన్ని ఇచ్చాడు దేవుడు. సైతాన్ గాడు ఏం చేశాడో తెలుసా? అమోనీయులు ఇశ్రాయేలీని చంపలేకపోతే ఇశ్రాయేలీలే ఒకళ్ళనొకళ్ళు చంపుకునేటట్లుగా చేశాడు సైతాన్ గాడు. నేను ఎప్పుడు చెప్తా కదా, క్రైస్తవుని ఎవడూ శపించలేడు. మంత్రాలు, తంత్రాలు, చేతబడులు, చీకటి, చెల్లంగి, ఈ దుష్టశక్తులేవి క్రైస్తవుని శపించలేవు. క్రైస్తవుని ప్రపంచంలో ఏ శక్తి శపించలేదు. కానీ తన్ను తాను శపించుకొని తన బ్రతుకును తాను శాపగ్రస్తం చేసుకునే అవకాశం క్రైస్తవుని ఎవడు శాపగ్రస్తుని చేయలేడు. కానీ మన చేతుల ద్వారా మనమే శాపగ్రస్తులమైపోతాం. క్రైస్తవ్యాన్ని ఎవ్వడు అణచలేడు. కానీ బాధ ఏంటో తెలుసా? మన కుటుంబాల్లో మనకే శత్రువులు. ఈ సంఘస్థులకు వాళ్ళు శత్రువులు, ఆ సంఘస్థులకు వీళ్ళ శత్రువులు, ఆ డెనామినేషన్కి ఈ డెనామినేషన్కి మనలో మనమే కొట్టుకొని చచ్చేటట్లుగా సైతాన్ గాడు చేశాడు. తమ్ముడు, చెల్లి, ఒకసారి చూడు, సమస్యలు అందరికీ వస్తాయి, కానీ నువ్వు ఎలా పరిష్కరిస్తావు అనేది నువ్వు వేసే అడుగుల మీదే నీ సమస్య తీవ్రత పెరగటమా, నీ సమస్య తీవ్రత తగ్గటమా, నువ్వు తీసుకునే నిర్ణయాలు, నువ్వు మాట్లాడే మాటల మీదే ఉంటుంది. 2 కుటుంబాలు చెప్పి ప్రార్థన చేస్తా. అది మన చిచ్చుకొచ్చే కుటుంబం. రెండో కుటుంబం పూర్తిగా బయట కుటుంబం. ఆ తల్లి 3 కుమార్తెలు. పెద్ద అమ్మాయి వివాహం చేసింది. రెండవ అమ్మాయి వివాహం కూడా మన చర్చికొచ్చిన తర్వాతే ఆ తతిమ 2 అమ్మాయిల వివాహం చేసింది. అయితే అమ్మాయి వివాహం చేసిన తర్వాత ఒక చిన్న సమస్య వచ్చింది. 4 రోజులకి పుట్టింటి నుంచి అలిగి తల్లి ఇంటికి వచ్చింది. ఇక భార్య కోసం భర్త కూడా అత్తారింటికి వచ్చాడు. ఇక భార్యాభర్తల మధ్యలో వివాదం జరుగుతున్న సంగతి తల్లి ఎరిగి మాకు ఫోన్ చేసింది. అయ్యా, ఒకసారి ఇంటికి వచ్చి వీళ్ళకి 4 బుద్ధి మాటలు చెప్పండి,
వెళ్ళాం, నేను సేవకురాలు. ఏంటమ్మా సమస్య అన్నాం. ఆ తల్లి చెప్తుంది. ఈ అమ్మాయి కాపురానికి వెళ్ళనంటుంది. నెల రోజులు కాపురం చేసింది. నేను వెళ్ళనంటుంది. ఎందుకు వెళ్ళనంటుందమ్మా? అయ్యా, మ్యారేజ్ పెళ్లి చూపులప్పుడు బాబు ఏం చదువుకున్నావు? 8వ తరగతి చదువుకున్నానమ్మా. ఏం ఉద్యోగం చేస్తావు? బెంగళూరులో ఫైలింగ్ వర్క్ చేస్తానమ్మా అని చెప్పాడట. ఆ మాట విని వీళ్ళ కూతురు అనుకుందంట, బెంగళూరు అంటే అది పెద్ద టౌన్ కదా, హైదరాబాద్ ఎంతో, హైదరాబాద్ కంటే బెంగళూరు పెద్దది కదా, ఫైలింగ్ వర్క్ అంటే ఆఫీసులో ఏ ఉద్యోగమో అని అనుకొని పెళ్లి కొప్పేసుకుంది. పెళ్ళైన నెల రోజుల తర్వాత తెలిసింది ఆ అబ్బాయి రాడ్ బెండింగ్ మేస్త్రి అని. పెళ్ళైన తర్వాత రాడ్ బెండింగ్ మేస్త్రి అని తెలిసిన తర్వాత నాకు రాడ్ బెండింగ్ మేస్త్రి వద్దు, నేను కాపురానికి వెళ్ళను. ఎందుకు వెళ్ళవమ్మా? ఫైలింగ్ వర్క్ అన్నాడు, ఆఫీసులో ఉద్యోగం అనుకున్నా. అమ్మ పోషిస్తున్నాడా లేదా? పోషిస్తున్నాడు. నీ అవసరాలు తీరుస్తున్నాడు. కానీ నేను అనుకుంది ఏంటంటే ఆఫీసులో ఉద్యోగం అనుకున్నా, పెద్ద ఆఫీసులో ఉద్యోగం అనుకున్నా. మరి ఎంతకు నువ్వేం చదువుకున్నావు అని తల్లి అడిగింది. ఏడో తరగతి చదువుకున్నా. 7వ తరగతి చదువుకున్న అమ్మాయికి వాళ్ళ అమ్మ చెప్తుంది, కూతురుని అడుగుతుంది, 7వ తరగతి చదివి నీకు ఆఫీసులో ఆఫీసర్ ఎట్ట వస్తాడే? బుద్ధి లేదారే. నువ్వు చదివింది 7, ఆ తల్లి చెప్తుంది. నువ్వు చదివింది 7వ తరగతి దానికి ఆఫీసర్ ఉద్యోగం చేసేవాడు వస్తాడా? బుద్ధి లేదానే అని అంటది. నీకు పెళ్లి చేశా, నెల రోజులు కాపురం చేసావు. వాడు ఆఫీసులో ఉద్యోగం చేస్తాడా? ఆఫీస్ బాయా, అటెండరా? అవసరం లేదు. నువ్వు చదివింది 7వ తరగతి. 7వ తరగతి చదివిన అమ్మాయికి ఆఫీసర్ ఎట్టొస్తాడు? నువ్వు ఆ అబ్బాయితో వెళ్ళి కాపురం చేస్తానంటేనే నా ఇంట్లో ఒకరోజు వండేస్తా. నేను వెళ్ళనంటావా? ఇప్పుడే నా ఇంట్లో నుంచి బయట నెట్టేస్తా, వెళ్ళిపో. ఈలోపు కూతురు అందే, మమ్మీ మోసగాడు మమ్మీ, ఆడు మోసగాడు ఫైలింగ్ ఉద్యోగం అని చెప్పాడు కదా మమ్మీ అని అంది. వాడు మోసగాడని ఎప్పుడైతే కూతురు అందో చెంప మీద పెట్టమని కొట్టింది. అల్లుని పట్టుకొని, నీ భర్తను పట్టుకొని వాడు అంటున్నావా ఏంటి, ఏం మాట్లాడుతూ పెట్ట మా ముందు కొట్టింది. అమ్మ కొట్టకమ్మా. అల్లుని పట్టుకొని ఆ మాట అంటే ఎట్లయ్యా? వాడంటదా, మోసగాడంటదా? ఏం మోసం చేశాడే నేను అని ఆ తల్లి కూతుర్ను కూర్చోబెట్టి చెప్పిందండే. అక్షర జ్ఞానం లేదు, అమాయకురాలు. ఒక్క మాటలో చెప్పాలంటే పొట్టగోస్తే అక్షరం రాదు. ఎంత సావధానంగా కూతురుకు చెప్పి అత్తారింటికి పంపించిందో. ఈరోజు 2 పిల్లలు వైజాగ్లో చక్కటి ఇల్లు కట్టుకొని మంచి సంపన్న స్థితిలో ఉన్నారు. వాళ్ళ పెదబాబు బీటెక్ ఏదో చదువుతున్నాడు. ఇప్పుడు పెద్ద పిల్లలు అయిపోయారు. నేను ఒకరోజు అడిగా, అమ్మా మరి అల్లుడేదో ఫైలింగ్ వర్క్ అన్నాడంట, మరి ఇదేంటమ్మా అన్న. ఆ తల్లి అందే, నేను కూడా ఆఫీసులో ఉద్యోగమే అనుకున్నానయ్యా. పెళ్ళైంది కదయ్యా, పెళ్ళైన తర్వాత జీవితాంతం అల్లుడితోనే కాపురం చేయాలిగా. మోసగాడని నా కూతురంటే, నిజంగా నువ్వు మోసం చేసేవని నేను కూడా అంటే, రేపు అల్లుడు ముందు ముఖం చూపించాలి కదయ్యా. అల్లుడు ముందు ముఖం చూపించాలి కదయ్యా. వాళ్ళు కలిసి కాపురం చేయాలి కదయ్యా. అందుకని నా గుండెల్లో ఎంత బాధ ఉన్నా అది బయటకు చెప్పలా. అవును, వీడు మోసం చేశాడని నేనే కనుకంటే దీనికి రెక్కలు వచ్చాయ్యా, నా కూతురికి రెక్కలు వచ్చాయి, అది కాపురానికి పోయేదా? నాకు అనిపించింది చదువు లేదనే కానీ దేశానికి ప్రధానమంత్రిని చేసిన చక్కగా దేశాన్ని నిలబడి చేస్తుంది. అంత జ్ఞానంగా కుటుంబాన్ని అంత చక్కగా కట్టింది. ఒక అతను మిలిటరీ, అల్లుడు ఏదో అన్నాడని అలిగి వచ్చింది. నా కూతుర్ని అంటావా? విడాకులు ఇచ్చాడు, 2వ పెళ్లి చేశాడు. మిలిటరీ ఆయన. రెండోవాడు అన్నాడట, మొదటోడు నిన్ను ఎందుకు వదిలిపెట్టాడనే, నువ్వు ఇట్టాగే ఆన్ని కూడా ఏడిపించుంటావు, అందుకని వదిలిపెట్టి ఉంటాడే నిన్ను అని అన్నాడట. అదే మాట తండ్రికి వచ్చి చెప్పింది. 2వ పెళ్లి కూడా పేటాకులు అయిపోయింది. 3వ పెళ్లి చేశారు. ఆ 3వ పెళ్ళోడు ఏం చేశాడో తెలుసా? డబ్బులు లాగాల్సినంత లాగి మంచి హోటల్కి తీసుకెళ్ళి 3 రోజులు ఆ హోటల్లో ఉంచి 3వ రోజు చంపాడో ఈ అమ్మాయి చచ్చిపోయిందో ఈ రోజుకి తెలియదు.
భారతదేశ మీడియా అంతా గగ్గోలై జగతజీవిగా మారిపోయింది. ఆ కేసు ఇప్పటికీ ఏమైందో ఎవరికి తెలియదు. ఒక తల్లి జ్ఞానంగా సమస్య ఎదురైనప్పుడు జ్ఞానంగా అడుగులేసి కూతురు జీవితాన్ని కట్టింది. ఇంకో తండ్రి డబ్బు ఉందనో హోదా ఉందనో అహంతో అడుగులేశాడు. ఓ రకంగా కూతురు జీవితంలో నిప్పులు పోసిన తండ్రి అయిపోయాడు. అయిలరా, ఎఫ్రాయిము లాంటి వ్యక్తులు తప్పకుండా మన దైనందిన జీవితంలో ఎదురవుతారు. మిమ్మల్ని అడుగుతా, మీరు యెఫ్తాలాగా ఉండాలనుకుంటారా, గిద్యోనులాగా ఉండాలనుకుంటారా? సమస్య తీవ్రతను పెంచాలనుకుంటారా, తగ్గించాలనుకుంటారా? సమస్య తీవ్రత తగ్గాలి అంటే మృదువైన మాట, నిప్పు మీద ఉప్పేయకూడదు, నిప్పు మీద నీళ్లు చల్లాలి. మృదువైన మాట క్రోధాన్ని చల్లారుస్తుంది. అలాంటి మృదువైన మాట నీ ఇంటిలో, సంఘంలో, ఉద్యోగంలో, బ్రతుకుతున్న ప్రతి చోట మృదువుగా మాట్లాడు. గొడ్డలితో పోయే సమస్యలను కూడా గోడితో పరిష్కరించే కృప దేవుడు అనుగ్రహించునుగాక. అయితే సుమి, అలాంటి మృదువైన మాట నీ నోట రావాలంటే పరిశుద్ధాత్ముడు నీలోనికి రావాలి. ఆత్మదేవుడు నీలోనికి వస్తే నీ నాలుకను చీల్చేస్తాడు. విభాగించబడిన నాలుకలు అని రాసుందే. ఏది రాదగిన మాటో, ఏది రాదగని మాటో ఆత్మదేవుడు ఎరిగి నీ నాలుకను చీల్చేసి మృదుభాషిగా దేవుడు నిన్ను మారుస్తాడు. మృదుభాషిగా మారిస్తే పరలోకం ఎక్కడో లేదు, భూమి మీదే అనుభవించే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. అందరూ కళ్ళు మూసుకోనండి. సర్వశక్తి గల తండ్రి, మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై వందనాలు. దేవా, సమస్యలు ఎదురైనప్పుడు జ్ఞానంగా పరిష్కరించే కృప ప్రతి కుటుంబానికి దయచే. మా కుటుంబాలు అల్లరిపాలు కాకూడదు, బజారు పాలు కాకూడదు, పోలీస్ స్టేషన్లకి వెళ్ళకూడదు, నాయనా కోర్టు మెక్కులు ఎక్కకూడదు. జ్ఞానంగా మృదువైన మాటలతో సమస్యలు పరిష్కరించుకోగలిగే కృప మాకు దయచేయి. చేతులెత్తి నీ ప్రజలను దీవిస్తూ, ఏ ఇల్లు అశాంతితో ఉందో, ఏ ఇల్లు అసమాధానంతో ఉందో ప్రతి ఇంటిని శాంతి సమాధానాలతో యేసు నామం పేరిట మీరు నింపుదురుగాక. సఖ్యత మీరు దయచేయుదురుగాక. ప్రతి వివాదాన్ని యేసు నామములో పరిష్కరించుదురుగాక. చేతులెత్తి ప్రతి కుటుంబాన్ని దీవిస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.